శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం గ్రామంలోని పక్షుల సంరక్షణ కేంద్రానికి సైబీరియా ప్రాంతం నుండి పెలికన్, స్టార్క్ పక్షులు వలస వస్తాయి. ప్రతి సంవత్సరం వలస వచ్చి సంతానోత్పత్తి చేసి సంతానంతో తిరిగి వెళ్తాయి. ఏటా రష్యా నుంచి 12,000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వేలాదిగా విదేశీ పక్షులు వస్తాయి. 100 సంవత్సరాల నుండి ఇక్కడికి ప్రతి ఏడాది 10,000 పక్షులు వచ్చేవని, ఇప్పుడు వాటి సంఖ్య 3,000 వరకు తగ్గిపోయిందని చెప్తున్న తేలినీలాపురం గ్రామంలోని సైబీరియా పక్షుల సంరక్షణ కేంద్రం నుండి మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు. విడిది కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో గల టెక్కల్లి తేలినీలాపురం. ఈ గ్రామం ప్రకృతి రమణీయతతో పాటు సిక్కోల యొక్క అందాలను చాటి చెప్పే అచ్చమైన పల్లెటూరు. ఇక్కడ ప్రకృతి రమణీయతతో పాటు పక్షులు చేసే కిలకిలా రావాలు కూడా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ ప్రాంతానికి ఏటా కూడా నవంబర్ వచ్చిందంటే చాలు విదేశీ పక్షులన్నీ కూడా వచ్చి ఇక్కడ సందడి చేస్తాయి. ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందాన్ని కలుగు చేస్తాయి అంటున్నారు. ప్రతి ఏటా కూడా కొన్ని వేల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఏవైతే తమ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుందో దానికి ఈ ప్లేస్ చాలా అనువుగా ఉంటుంది కాబట్టి రష్యాలో ఉండేటటువంటి సైబీరియా ప్రాంతం నుంచి ఎక్కువగా ఈ పక్షులన్నీ కూడా ఇక్కడికి వలస వస్తూ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే వీటిని రైతు నేస్తాలుగా కూడా పిలుచుకుంటాము అని చెప్పి ఈ తేలినీలాపురమే కాదు చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం మనం ఈ తేలినీలాపురంలో ఉన్నాము. చూసుకోవచ్చు, ఎటు చూసినా సరే రకరకాల పక్షులు చేసేటటువంటి సవ్వడితో మన యొక్క మనసంతా కూడా చాలా ఆనందంతో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్కి వస్తే. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. అంతేకాదు ఇక్కడ మనం ఇది పర్యాటక కేంద్రంగానే కాదు, ఏవైతే విదేశీ పక్షులు ఉన్నాయో వాటికి సంరక్షణ కేంద్రంగా కూడా ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి మాట్లాడదాం. నా పేరు సురేష్ కుమార్, పర్లాకిం డే రాన్పేట. నిజంగా నేను ఇంతవరకు అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైతే చూసానో ఇది చాలా బాగుంది. కొన్ని వందలు ఐ థింక్ వేల సంఖ్యలో బర్డ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు ఇలా ఉంటాయని. ఇది ఫస్ట్ టైం, చాలా బాగుంది. బర్డ్స్ అంటే డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేస్తున్న సౌండ్స్ కానీ వాటి యొక్క మూమెంట్స్ కానీ చాలా చూడటానికి చాలా డెఫినెట్లీ ఇది చాలా మంచి ప్లేస్. ప్రకృతిని ప్రేమించేవారు ఇక్కడికి వచ్చి బర్డ్స్ చేసేటటువంటి సౌండ్స్ కానీ లేదా వాటిని చూసి ఆనందించి ఖచ్చితంగా ఉందండి. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే ఇది కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా చాలా మంది వచ్చి డెవలప్మెంట్ ని చూసి ఇంకా చాలా మంది రావటానికి మంచి ప్లేస్ గా కూడా ఉంటది. ఈవెన్ వచ్చే త్రోవ కూడా కొద్దిగా కంజెస్టివ్ గా ఉంది, నేరో వే. ఈవెన్ ఇక్కడ పక్షులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రొటెక్షన్ అనేది లేదు. సో వీటన్నిటిని కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. బి క్రిషారోన్, పర్లాకేండి పక్కన ఉన్న రాయలపేట గ్రామం. సంతోషంగా ఉంది ఇన్ని బర్డ్స్ నాకేసారి చూడడం. మా పేరెంట్స్ తీసుకొచ్చా, నాకు తెలియదు ఇది ఇక్కడ ఎలాగుందని. చాలా సంతోషంగా అనిపిస్తుంది. లేదు ఇదే ఫస్ట్ టైం. కుమార్ అని నా స్టడీ కంప్లీట్. చాలా బాగుంటుంది కానీ కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి వాటికి కూడా బర్డ్స్ కూడా వచ్చిన స్పెషలిటీ కావాలి. కొంచెం వీళ్ళు వస్తుంటారు కదా విహార, రోడ్డు కొంచెం బాగాలేదు ఇక్కడ, రూట్ కూడా లైన్స్, వీటికంటూ ఒక స్పెషలిస్ట్ అని ఉండాలి వాళ్ళు ఉండేటట్టుగా. కొంచెం చాలా చేంజెస్ అంటే 4 years బ్యాక్ అది కదా అంతే. మరి చెట్లు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది, రోడ్లు అవి వేస్తే బాగుంటుంది. ఫుడ్ ఇస్తుంటారు ఈ విలేజ్ లో వాళ్ళు, వాటర్ కొంచెం బాగుంటే బాగుంటది. చెట్లన్నీ చుట్టుపక్కల ఉంటే తను ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఈ తేలినీలాపురం అనేది మాకు టెక్కలి, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఉండడం మేము అదృష్టకరంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పక్షులు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సైబీరియా నుంచి పక్షులు వస్తూ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగించి, కానీ సంరక్షించడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కొంచెం మెరుగ్గా ఉండాలి. ఉన్న పక్షులను కూడా ఇక్కడ సంరక్షించే కేంద్రం ఇది. దీన్ని కొంచెం ఇంకా మెరుగుపరచాలి. మెరుగుపరుస్తూ చర్యలు అనేది తీసుకోవాలి. చూడడానికి అనువుగా ఉంటుంది. కొన్ని డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ కొన్ని చేయాలి. చేస్తే ఇంకా పక్షులకి ఇంకా కొంచెం మెరుగ్గా ఫెసిలిటీస్ ఇలాంటి తాత్కాలికం కాకుండా కొంచెం పర్మనెంట్ స్ట్రక్చర్ అంటూ డెవలప్ చేసి ఇంకా మెరుగుపరిస్తే కొంచెం బాగుంటుందని భావిస్తున్నాం. సో చూసారు కదా, పర్యాటకులు అయితే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉండేటటువంటి పక్షుల్ని వలస వచ్చేటటువంటి విదేశీ విహంగాన్ని చూడడానికి వస్తున్నాం అంటున్నారు. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ఫెసిలిటీస్ మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఒక విదేశీ విహంగాలకి విడిది కేంద్రంగానే కాదు, ఇది మనం చూసుకున్నట్లయితే ఏవైతే విదేశీ పక్షులు ఉన్నాయో వాటి సంరక్షణ కేంద్రంగా కూడా ఉంటుంది. ఎక్కడైనా విదేశీ పక్షులు చుట్టుపక్కల తప్పపోతే వాటన్నిటిని కూడా ఇక్కడే తెచ్చి సంరక్షించాల్సినటువంటి ఒక కేంద్రంగా ఉంది. కానీ అలాంటి పక్షులకి ఎలా సంరక్షించడానికి సరిపడినటువంటి ఫెసిలిటీస్ మాత్రం ఇంకా ఇక్కడ లేవని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే పక్షులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్స్ నెస్ట్ నుంచి పడిపోతే ఎగ్స్ని కూడా ఏదో తాత్కాలికంగా పెట్టారే కానీ దానికంటూ కూడా ఒక సొల్యూషన్ లేదు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లా యొక్క సొగసుని, ప్రకృతి అందాలని చూపించేటటువంటి ఒక పర్యాటక కేంద్రంగా తేలినీలాపురం అయితే కంటిన్యూ అవుతుంది. మరి
మరి ఇలాంటి కేంద్రంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ పెంచినట్లయితే ఒక మంచి ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చెందేటటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఉంటుంది. అంతేకాదు దీని ద్వారా రాష్ట్రానికి వనరులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.